భాష భాష అనేది మనిషికి చాలా అవసరం. భూమిపై జీవించిన జీవులన్నీ కూడా పరిణామం చెందుతూ ఉన్నాయి. మానవుడు మాత్రము ఒక పరిపక్వత చెందిన జీవి. భాష మానవునికి ఒక అమూల్యమైన శక్తి. మన యొక్క జీవితం సాఫీగా సాగాలన్నా మనకి భాష చాలా అవసరం. భాష స్వభావం. ఈ భాష ఏంటి? మానవుడు మొదటగా ఫస్ట్ ఏంటి, తన యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం భాషను అనేది ఏర్పరచుకున్నాడు. ఇద్దరు మనుషుల మధ్య పరస్పర భావ వినిమయం అంటే ఒకరి విషయాలు ఒకరు చెప్పడము భావ వినిమయం అవుతుంది. ఈ భాష అనేది కాలక్రమేణా పరిణామం చెందుతూ ఉంది. మొదట ఏంటి, మనిషి ఆంగిక అభినయం అంటే ఏంటి, తన యొక్క యాక్షన్స్ ద్వారా భావ ప్రకటన చేసేవాడు. ఆ తర్వాత ఏమవుతుంది, చిత్ర విచిత్రమైన భాషా ధ్వనులు చేస్తూ భాషని ఏర్పరచుకున్నాడు. సృష్టిలోని ప్రతి ఒక్క జీవి కూడా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తాయి. కానీ మానవుడు మాత్రమే పరిపక్వత చెందిన జీవి కాబట్టి భాషతో మాట్లాడగలడు. మానవులు చేసే ధ్వనులు వ్యక్తీకరణలో పద నిర్మాణము, అభివ్యక్తి వైవిధ్యము, విభిన్న భావాల సముదాయం అనేది ఉంటుంది. మరి భాష అనేది ఏం చేస్తుంది, మనిషిలో ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. మరి ఆ భాషని మనం ఏం చేస్తాము, ఎప్పటికీ స్థిరంగా ఉంచుకోవాలంటే దాన్ని లేఖన రూపంలో రాయాలి. లేఖనం అంటే ఏంటి అంటే రాయడము. దీన్నే లిపి అని కూడా అంటారు. మరి మనిషి ఒక భావోద్వేగ జీవి. తన యొక్క ఆలోచనలు, తన యొక్క అనుభవాలు, హావభావాలు, ఊహలు ఇవన్నీ కూడా భాష ద్వారా వ్యక్తీకరిస్తారు. వాక్రూపమైన భాష లిఖిత రూపంలో రూపాంతరం చెందుతుంది. మనిషి మరి ముఖాభివృద్ధి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ చెందాలి అంటే భాష అనేది చాలా అవసరము. ఈ భాష అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే భాష అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. భాషాతేతి భాష అన్నారు. అంటే ఏంటి అంటే భాషింపబడేది, మాట్లాడబడేదే భాష అని అర్థము. మరి ఈ భాష అనే దానికి వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాల నిర్వచనాలు అనేది ఇచ్చారు. తమ యొక్క హావభావాలను, ఉద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా సహజ సిద్ధంగా రూపొందించుకున్న సాధనమే భాష. మరి ఇంకా ఏంటి, ప్రత్యేకమైన సంకేతాలు, ప్రత్యేకమైన అర్థాలను మనకు అందిస్తాయి. వక్త అంటే ఎవరు, ఉపన్యాసము ఇచ్చేవారు. శ్రోత అంటే వినేవారు. వక్త చెప్పిన ఉపన్యాసాన్ని వినేవాడు శ్రోత, వాళ్ళిద్దరి మధ్య భావ వినిమయం జరగాలి అంటే భాష అనేది